సరేనా డాడీకి ముద్దు పెట్టా డాడీకి ముద్దు పెట్టు యువతలా అయితే దాంట్లో సగం దీంట్లో సగం అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనికి 400 ఇవ్వాలి, ర్యాపింగ్ చేసిన దానికి దీనికి 400, 800 ఇవ్వాలి. ఇదంతా కావాల్సిన చేసేది. ఈ లంజా కొడుకులో ఆడికి లైన్లో క్యూలో లైన్లో పోతా ఉంటే ఆడేమో ఆ బోగ్గాలు పోలీసు వాళ్ళు ఇది 35 కేజీలు బావు వెనక దెంగేయండి అంటున్నారు. ఇక్కడ ఫ్లైట్లు ఆపుతున్నారు, ఆపేసి బస్సులు ఎక్కించుకున్నాం అనమాట. బస్సులు ఎక్కించుకొని మళ్ళీ 7 వదులుతాను గేట్ కాడ. అప్పుడే డామినేషన్ ఎక్కువైపోయింది లంజా నాకు మాట్లాడుతున్నాను. సారీ मच्छी खाया नहीं दुबला हो गया. सलाम ने नमस्कार भी बताओ तेरा बहुत बंद है बाकी और कैसे है लुकमान ఇంట్రెస్ట్ లేదు రావాలని ఫ్యామిలీతో ఉండాలని కొంచెం స్టే అవుదామని. మినిమం 2 ఏళ్ళు 11 ఏళ్ళు అయిపోయింది కువైట్కి రాను. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? ఇది మీ ఎన్ఎస్ బ్లాగ్స్ని చాలా రోజులు అయిపోయింది అనుకుంటా నేను వీడియో పెట్టి లాంగ్ వీడియో. ఇంక ఈరోజు కూడా ఏంటంటే పెట్టడానికి కారణం కువైట్కి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తాను అనమాట. ఏదో అనుకొని వచ్చిన కానీ ఏదో జరిగింది. ఓకే లైఫ్లో ఎన్ని సహజమే అవుతూ ఉంటాయి అనేసి ఒక దృఢమైన నమ్మకంతో మళ్ళీ పోవాల్సి వస్తుంది. పోవాలని బుద్ధిపుట్ల కానీ పోవాల్సి వస్తుంది. దెర్ ఈజ్ నో ఆప్షన్. ఇంకా ఇక్కడికి వచ్చి నా పరిస్థితిని బట్టి లెక్కేసుకుంటే మినిమం ఇంకొక 4 to 3 years అయితే చేసుకోవాల్సి వస్తుంది. అట్లా అనిపిస్తుంది నా సిచ్యువేషన్స్. ఇక్కడైతే చెప్తాను పోంగా ప్రస్తుతానికైతే ఇంకా ఏం చేయాల. మా ట్యాక్సీ డ్రైవర్ అయితే 7:30 వచ్చేస్తాను రెడీగా ఉండమన్నాడు. ఇంకా నేనైతే సామాన్లు కూడా ఇంకా ఏం ప్యాక్ చేయాల. నేను ప్యాక్ చేస్తాను ఏమేమి సామాన్లు తీసుకొని పోతాను. నా పర్సనల్ థింగ్ నాకంటే ఏమి లేవు. మ్యాక్సిమమ్ అందరి బయట వాళ్ళకి నాకు ఏవో ఊరగాయ పంట ఇవి మాత్రమే ఉన్నాయి. చూపిస్తాను నేను ప్యాకింగ్ మొత్తం ఏం తీసుకొని పోతాను. మొత్తం చూద్దురండి మీరు కూడా. ఓకే ఈ మా బాబాయ్ వాళ్ళు ఇచ్చాడు. మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అంట, మా చిన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే ఈ 2 అన్నీ బయట వాళ్ళే ఉండాలి సుమారంగా. ఇది ఎత్తుకొని పోవాలా? పాలకోవా ఇదా? ఏం పాలకో? చిన్నూరు పోవా? గోల్ చెరువు పాలకోవ అంట. మా బావ తీసుకువచ్చినాడు 2 డబ్బాలు. బా స్వీట్ మాదిరిగా ఫిక్స్ చేయాలన్నమాట. అది ఈ విధంగా చేసుకున్నాం అనుకో ఆయిల్ పోదంట. దీని మీద మళ్ళీ టేప్ వేసుకున్నాం అనుకో గట్టిగా ఉంటుంది. లేకపోతే కథం సీన్ సితారమే. మా బావ అన్నట్టు సీన్ సితారం. అన్నీ సుమారంగా ఒకటి పెద్ద డబ్బా ఎంత 1/4 కేజీ? ఇది అర్ధ కేజీ కేజీ ఇది 1 కేజీ 2 కేజీలు ఈ ఒక అర్ధ కేజీలు మొత్తం 3-4 కేజీలా? 4 కేజీలు ఊరగాయపే ఉన్నది. మా తమ్ముడు అన్నది లేదానికి ప్లేట్ లేదంట, అందుకని ఆ ప్లేట్ కూడా పంపించా. ఈ కోవిట్లో ప్లేట్లు దొరకపోవడం ఇంత విచిత్రం కాబట్టి. ఇవి వచ్చి స్వీట్స్, మురుగన్ స్వీట్స్. ఈ మురుగన్ స్వీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మోస్ట్ ఫేమస్ కూడా ఇవి. 90% కోవిడ్కి పోయిన వాళ్ళు మా ఏరియా నుంచి ఎత్తుకుంటారు. మురుగన్ స్వీట్స్ బాగుంటుంది. బాబాయ్ వాళ్ళకి రఫీది
ఇది ఇంత బలంగా చుట్టినా కానీ చుట్టడం వల్ల మళ్ళీ ఆడి బెదలు ఖచ్చితంగా నలిగిపోతాయి. నువ్వు పైన పెట్టినా నలిగిపోతాయి, కింద పెట్టినా నలిగిపోతాయి, అట్టైనా నలిగిపోతాయి. ఇవి చూడండి, బ్రూ ప్యాకెట్లు పంపించారు. కోయిట్లో దొరకని కాఫీ పౌడర్లా ఇండియా నుంచి బ్రూ ప్యాకెట్లు పంపించారు. ఓ రఫీ వాళ్ళ అన్నకంట ఏం తెలియవో చెప్పాలి చూడు ఇంకెళ్ళి. అయ్యో ఈ యాక్చువల్లీ ఇవి కూడా స్వీట్సే కానీ బాగాలేవు నేను కదా. ఇవన్నీ చెమలు పట్టేమి సఫాయి పట్టింది చెమలు. వద్దులే అయినది నేను ఈ బాక్స్లో పెట్టాలి. మీ ఈ స్వీట్ చూడు కవ్వ తీసుకొచ్చి, ఇది పేపర్ చూడు ఎంత ఎలాంటి పేపర్ ఇచ్చినాడు, మొత్తం కవ్వ. బండిలో పెట్టుకుంటే నలిగిపోయింది, ఇంక ఈ కోవిడ్కి తీసుకోవచ్చు నలిగిపోవా దంసం అయిపోతాయి అప్పుడు పూర్తిగా పనికి రాకుండానే. ఏమి నా కొడుకులు అమ్ముతున్నారు వస్తాను. ఏంటి ఏదైనా బాక్స్ పెట్టి దాంట్లో బాక్స్లో పెట్టలే. ఇప్పుడు మళ్ళీ సపరేట్గా అన్నీ తీసి మా భార్య అన్ని బాక్స్లోకి చూస్తాను మళ్ళీ నలిగిపోకుండా. ఇవి వచ్చి తమలపాకులు. యాక్చువల్లీ నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఎత్తుకొని పోవాలి. ఈ తమలపాకులు ఫస్ట్ టైం ఎత్తుకొని పోతున్నా. ఎవరు ఏమి అనరు అనేసి అన్నారు. మామూలుగా అయితే రేట్ ఎక్కువ అక్కడ కువైట్లో ఈ తమలపాకులు కాస్ట్ చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడైతే ఎత్తుకొని పోతున్నా, ఏమవుతుందో తెలీదు. ఒకవేళ ఎయిర్పోర్ట్లో పారేస్తారా లేకపోతే పంపిస్తారనేది నాకు కూడా 100% తెలీదు. చూద్దాం. ప్రస్తుతానికైతే ఒక గంప నిండా అంటారు ఇట్లా. ఈ గంప నిండా అంట. మామూలుగా అయితే ఈ చూడండి 700 రూపాయలు ఈ గంప నిండా. కాటన్ గుడ్లో నీట్గా పేర్చుకోవాలన్నమాట. వల్ల మా తాత పెడతాను చూడండి ఎంత నీట్గా చుట్టూ పెడతాను. నేను మామూలుగా అయితే స్క్వేర్ టైప్లో పెడదాం అనుకున్నా. స్క్వేర్ టైప్లో పెడితే పోతుందంట, నలిగిపోతాయంట. ఆకు నలిగిపోయిందంటే అమ్ముకునేదానికి కూడా బాగుండదు అనేసి మళ్ళీ చుట్టూ పెడతాను నీట్గా రౌండ్ చేసి. ప్రస్తుతానికి అయితే అయిపోయింది, లగేజ్ కట్టేసినాము. మా బావ కానరాల ఉయ్యాలంటే మా బావ ట్రైనింగ్తో లాస్ట్కి అట్టయితే నీట్గా అయితే చేసినాము. ఎత్తు బాగుంటుంది ఒకసారి ఎత్తలేవు ఎట్టేసుకు ఇంకొంత ఎట్టేసుకో. 34 ఓకే 34 బ్రహ్మాండం. అటు ఎక్కువ రాలు అటు తక్కువ రాలు కరెక్ట్గా ఉన్నది. ఇంక స్నానం చేసి రెడీ అవ్వాలి. సర్లేమ్మా ఇంకేం మరి వచ్చమ్మా జాగ్రత్త. ఇంకేం పోవా అమ్మేదా అమ్మని పిలుసా. అమ్మా ఎక్కడుందమ్మా? అన్నదా ఏమలా సరేనా? డాడీకి ముద్దు పెట్టా, డాడీకి ముద్దు పెట్టు. యువతలా రానా చెప్పు డాడీ బాయ్ చెప్పా. బాయ్ డాడీ, బాయ్ డాడీ. అత్త దగ్గర ఆడకాలనా? కరుణా భవన్ అంట ఏదో రెస్టారెంట్. పోయి ఫుడ్ తినాలి, ఆకలి. కానీ 7:30కి వచ్చేసినాడు కదా ఎర్లీగా. టీకా చికెన్ ఏదా? ఊరగాయ పప్పు వేడిగానే ఉండాలి. దేని కేసరి కానీ పచ్చడి. ఇంకొచ్చి 4 బొంగులు ఇచ్చినాడు, వైట్ రైస్. జర్నీకి పోయేటప్పుడు ఏ తినాలన్నా బిర్యానీ తిన్నానుకో
దోలు తీరిపోతాను. మొత్తానికి అయితే అయిపోయింది. ఫుడ్ తినేసినాం. అన్నం సప్పగా ఉండదు, పెరిగి ఇలా రసం ఇలా అన్నీ అడుక్కోవాల్సి వస్తుంది లాస్ట్కి, ఉప్పుతో సహా. అట్లా బాగున్నది. మళ్ళీ ఇంక ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇంకా ఈ రేణుగుండ దాడుకున్నాం అనుకోండి, అసలు ఇంక పూర్తిగా దొరకదు. స్టిల్ ఇంకా అయినా కర్ణ భవన్ కానీ హోటల్ కాడ ఇంకా బయలుదేరలా. తీరా బయలుదేరదాం ఇటప్పటికి దాడగా అంతా చూసినాడు ఆయన సివిల్ ఐడి ఇంట్లో పెట్టి మర్చిపోయొచ్చానంట. ఇప్పుడు మళ్ళీ వేరే కార్ని మాట్లాడుకొని ఆ కారులో ఆయనకి 6,000 ఇప్పుడు ఆ కారు బాడుకి డబ్బులు అది తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్లో ఇవ్వాలి. ఎయిర్పోర్ట్లో ఇచ్చి ఆయన ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుంది. ఇండియన్ ఎయిర్పోర్ట్లో మనం కోవిడ్ వేవ్లో ప్రతి ఒక్కరూ సివిల్ ఐడి అయితే చూపించాలి. వితౌట్ సివిల్ ఐడి లేకుండా అయితే నేను పంపించడం చాలా కష్టం. ఒరిజినల్ ఖచ్చితంగా చూపించాలి. అది ఆయన కోవిడ్కి వచ్చా ఆయన అదే మర్చిపోయినాడు. ఆయన ఇంకెంత తెలివైనా చూసుకో, అట్లా ఉంటుంది మన వాళ్ళతో. ఏమి ర్యాపింగో ఏమో స్వామి నాకు అర్థమే కావడం. మా కుదురా స్వామి అంటానే కానీ వాళ్ళు దగ్గరుండి మరి అమ్మాయిని పెట్టించి మరి ఇది చుట్టించాను, లేకపోతే అవసరమే ఇలా మాకు. ఎంత నీట్గా టేప్ వేసి ఉంటే అది ఖచ్చితంగా అది వేయాలంట. ఏం చేస్తాం ఇంకా, ఏం చేయలేం. 400 ఒకదానికి, ఒక బాక్స్కి వచ్చి 400 రూపాయలు. ఇది 30 కేజీలు బాగకూడదు అంటారు. 35 కేజీల్లో 30 కేజీలే పెట్టాలంట. వాడు ఏమంటున్నా అంటే మొత్తం కట్ చేసి 5 కేజీలు సపరేట్ చెయ్యి అంటున్నాడు. ఏమన్నా కర్మ సార్, నేను ఆల్రెడీ అడిగిన. నాకు 35 వాళ్ళు కావాల్సి కానీ చేస్తాను. ఇదంతా కావాల్సి కానీ చేస్తాను తెలుసా ఇప్పుడు. లేకపోతే ఇవన్నీ ర్యాపింగ్లో బొక్క ఇవన్నీ అవసరం, ఏం అవసరం లేదు, నీట్గా పోతాయి. ఏం చేయాలా, మా ముసలోటి ఇవన్నీ తీసేస్తున్నా, మా ముసలోటి కోసం ఎత్తుకొని పోతా ఉన్నాయి ఇవన్నీ. అయితే దాంట్లో సగం, దీంట్లో సగం అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనికి 400 ఇవ్వాలి, ర్యాపింగ్ చేసిన దానికి దీనికి 400, 800 ఇవ్వాలి. ఇదంతా కావాల్సి కనుక చేసేది. ఈ లంజా కొడుకులో ఆడికి లైన్లో క్యూలో లైన్లో పోతా ఉంటే ఆడేమో ఆ బోగ్గాలు పోలీసు వాళ్ళు ఇది 35 కేజీలు బావు వెనక దెంగేయండి అంటున్నారు. అంత ఫ్రాడ్ లంజా కొడుకులు అంటే మళ్ళీ ఫ్రాడ్ లంజా కొడుకులు. ఇంకేం చేయాలా, తప్పలా. అందుకనేసి దీంట్లో సుమారంగా 6-7 కేజీలు పెట్టుకున్నా, దీంట్లో మిగతాటి పెట్టుకున్నాను. ఇంక 2. అంతా వాళ్ళకి అందరు పోలీసులకు అందరు కాంటాక్ట్ ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ ఉన్నది. అవన్నీ అక్కడ టికెట్ కొట్టేవని అడిగినా నేను, అమ్మ కొంచెం విండో సీట్ ఉంది అనేసి, నేను వీడియోస్ తీసుకోవాలనేసి అని చెప్తే ఆమె ఇచ్చిందనమాట. మాదిరిగా నేను మామూలుగా రీల్స్ చేసుకోవాలా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే అందుకని ఇచ్చింది. అంటే ఎక్స్పెక్ట్గా అడిగినా అనమాట. ఇదే మన చెన్నై ఎయిర్పోర్ట్ కరెక్ట్గా రెక్కగానే వచ్చి పడింది నా సీటు కూడా. మరి బెహ్రాన్లో నుంచి ఎట్లా ఉంటుందో తెలియదు కానీ 2 సీట్లు మధ్యలో వచ్చి పడింది. ఆడొకటి ఈడొకటి, 2 సీట్లు బాయ్ బాయ్ ఇండియా. 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ బాయ్ అందరికీ. మళ్ళీ కలుసు. సో బెహ్రాన్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఫ్లైట్లు ఆపుతున్నారు, ఆపేసి బస్సులు ఎక్కించుకున్నాం అనమాట. బస్సులు ఎక్కించుకొని మళ్ళీ 7 వదులుతాను గేట్ కాడ. అప్పుడే డామినేషన్ ఎక్కువైపోయింది లంచ్ నాకు మాట్లాడుతున్నాను. సారీ, ఎందుకంటే ఒకడ మళ్ళీ దారుణంగా ఏం చేస్తాం చూస్తున్నారు ఇంకా అనేసినట్టుగా మాట్లాడతాను. సో నేను ప్రస్తుతానికి ఫ్లైట్లు అయితే కూర్చోండా బెహ్రైన్ టు కువైట్ అనమాట. నేను యాక్చువల్లీ చాలా లేట్ అయిపోతుంది అనుకున్నాను. బట్ ఏం లేదు, జస్ట్ ఓన్లీ దిగినాం, చెకప్ అదే బ్యాగ్ చెక్ చేసినారు అంతే, నెంబర్ ఇచ్చేసినారు, గేట్ నెంబర్ ఇచ్చేసినారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫ్లైట్లో కూర్చోండా ఇంకెళ్ళిపోవాలి. కువైట్ వచ్చేసింది. మనం గొట్ట తీసుకొని ఇంక బండి దురుచుకుంటూ ఉండాలి పొద్దున్న లేసి, ఇంకంతే డ్యూటీ. మొత్తానికి నా సిమ్ములు 2 అయితే పని చేయాలి. ఇంకేం చేయాలా, మొబైల్ ఇది పని చేయాలి, ఇంకోటి పని చేయాలి. ఉన్నది ఫ్రీ కాల్స్, ఇది మీ వీటితో చేసుకోవాలి. మా బంగాళవాడికి చేస్తున్నాయి ఇప్పుడు మేము. 9, 7, 1
5 రింగ్ అవుతాను. నిద్రపోతున్నాడు, మేలుగా ఉన్నాడు. తీరా స్వామి కాంప్లెక్స్ సిటీకి పోయినాడా ఎత్తడం వల్ల దేవుడు ఎత్తలా. మళ్ళీ ఇంకొకసారి కూడా చూస్తాం. వీడే లేదు దీంట్లో. వచ్చినాడు మా బంగాళాడు ఇంజనీర్. ఇది రాజా नीचे आ जाओ. सलाम वालेकुम. दुबला हो गया भाई. ये खाया नहीं इंडिया से भाई, मच्छी खाया नहीं. दुबला हो गया. सलाम ने नमस्कार भी बताओ तेरा. नमस्कार. बहुत बंदा है बाकी. और कैसे है लुकमान? अल्हम्दुलिल्लाह खैरियत है. कितना 4 महीना ये उठाएगा तो भी न्यूज़ दिनार मिलेगा. చూడు న్యూస్ దినార్ ఇది తీసి దాంట్లో కార్లో పెట్టిన దాన్ని న్యూస్ దినార్ అండి. దొంగన न्यूज़ दिनार काफी है भाई. मैं बंगाली है. न्यूज़ दिनार काफी. చూడు ఎట్టుంటుంది మా బంగాళాడుతా. देखो वो बिग बॉस है. పెట్టరా అయ్యా న్యూస్ దినార్ కావాలంటే అది తీసిన దానికి. तेरे शांति में था. तू इतना हरामखोरी काम किया भाई. क्या कितना आराम में कवर काम किया. నేనే దొంగన కొడుకు పని చేసిన అంటే ఏం చేసినాను. क्या काम किया? इतना गरम से तू जाके उधर ही जाके सो रहा है. मैं तेरा ड्यूटी करके मर गया. पुलिस का फायदा नहीं. ఇది ఏమన్నా అంటే నేను శుద్ధంగా ఆడు వేసేసుకొని పనుకున్నాను 4 నెలల దాకా. నీ పని అంతా నేను చేసినాను. మీ ఓడు ఒక్కరు 8 बजे 9 बजे 6 बजे 5:30 बजे सुबह 6:30 बजे 3:30 बजे तक. ఓడు ఈ లెక్కలు వేస్తాడు. 1 2 3 5 10 లెక్కలు వేసుకుంటూ పోతానే ఉంటాడు. ఆ డ్యూటీలన్నీ నేను డ్యూటీలు చేసినాను. మీ సార్ నాకు ₹1 లేదని సచ్చినాడు. మొత్తానికైతే వచ్చేసిన ఇంటికాడికైతే మళ్ళీ సేమ్ ఇదే ఇల్లు. వెల్కమ్ టు బ్యాక్ అగైన్ దిస్ హోమ్. ఈసారి రాలేమో. వచ్చితే 4 ఏళ్ళకి రాలే. అమ్మ పోతే పోయింది. నాకు బాధ వేస్తుంది. వీటికి వచ్చి మళ్ళీ ఎట్టు వచ్చినాయి కదా అంటే తెలియని ఒక బాధ వేస్తుంది. దేవుడా డబ్బులు అదే చెప్పినా కదా ఇంతకుముందే జగన్ నాటకం ఆడిస్తుంది అనేసి. ఇంట్రెస్ట్ లేదు రావాలని, ఫ్యామిలీతో ఉండాలని, కొంచెం సేవ్ అవుదామని. మినిమం 2 ఏళ్ళు 11 ఏళ్ళు అయిపోయింది కోవిడ్కి. రాను. బాధగా చెప్పలేకపోతున్నాం. నొప్పిగా ఉంది ఇక్కడ గొంతంతా. వీడియో తీసేటప్పుడు ఎమోషన్ ఒకటి అనమాట. ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సారీ ఏమనుకోవద్దు, క్షమించండి. అంటే తెలియని ఒక ఎమోషన్లో ఫీల్ అయిపోయినా అనమాట అక్కడ. అంటే ఆ సడన్గా ఇల్లు చూసి మళ్ళీ ఇక్కడికే వచ్చేసినాను ఎంట్రా, మళ్ళీ యథావిధి జీవితం అయిపోయింది అని ఒక సడన్లీ ఎమోషన్ అయిపోయినా. నేను ఎమోషన్ అయ్యి మిమ్మల్ని ఎవరిని బాధ పెడదాని ఉద్దేశం కాదు. తెలియని ఒక ఆవేశం వచ్చేసింది అనమాట. లోపల నుంచి ఎమోషన్ వచ్చేసింది. ఆకలి అర్థం ఏమన్నా తిందామని వచ్చినా అక్కడికి లగేజ్ దించేయాల. నా డార్లింగ్, నా బండి, నా 1 నైట్ మామా దాని కొడక ఎవరే అసలు పట్టించుకోలేదు. దుమ్మ కడిగినారా లేదురా రే ఏమిరా దీన్ని పండగ చేస్తా. నేను ఒకవేళ కోవిడ్కి వచ్చి ఒక వస్తువుతో హ్యాపీగా ఉంటానంటే అది ఇదే, ఈ బండి. ఐ లవ్ దిస్. ఈ కార్ అంటే పిచ్చి నాకు. తెమలపాకు ఎందుకంటున్నా అంటే ఒకటి ఏమైనా మాటిగా ఈ పోతాయి చెడిపినాయి అనుకో, మళ్ళీ ఇంత కష్టపడి నేను తీసుకోవచ్చు కూడా లాభం లే. అదే భయం నాకు. నా కొడుకు ఈ ప్యాకింగ్కి 800 తీసుకున్నాడు మా వాడ. మన ఆంధ్ర వాళ్ళని నువ్వు చెప్పమాకాడ భలే వాడుకుంటున్నారు రా స్వామి. ఆడ ఎయిర్పోర్ట్లో లోపల వాడు పోలీసు వాళ్ళు కానీ
పోలీసు వాళ్ళు ఇదే మాదిరిగా కార్టూన్లో కొంతమంది మన ఆంధ్ర వాళ్ళు కట్టుకొని పోతూ ఉంటే వల్ల వాడు పాస్పోర్ట్ చూస్తాడు, పోలీసు వాడు పాస్పోర్ట్ తెలిసిపోతుంది కదా ఎక్కడనే స్టేట్ ఎక్కడని చెప్తారు కదా, నువ్వు తమిళనాడా లేకపోతే కర్ణాటకనా లేకపోతే ఆంధ్రానా, ప్రతి ఒక్కటి తెలిసారు కదా. వాడు ఆంధ్రాని చూసినాడు అనుకో, ఈ కార్టూన్కి ఇలాంటి ప్లాస్టిక్ లేకపోయింది అనుకో, పని కాదు పోయి ప్లాస్టిక్ కట్టించుకోపో అంటున్నాడు. 32 కేజీలు ఉండేవాడిది దుబాయ్కి పోతున్నాడు మన ఆంధ్ర వాడు. ఓడిది నీది లగేజ్ ఎక్కువ ఉండదు తీసి అన్నాడు. వాడు 30 కేజీలు చేసుకున్నాడు, సరిపోతుంది అన్నాడు. వేరే వాడు ఒక తమిళోడు వాడు సేమ్ దుబాయ్కే పోతున్నాడు. ఓడికి మాత్రం 33 కేజీలు ఉన్నది ఒకటే కార్టూన్లో. ఓడికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అది ఓడి ఆడు పారేసినాడు నిప్పట్లే, ఆడు పారేస్తాడు చూసినావా, ఆడు ఎవడో ఒకటి ఉంటాడు వాడు మనిషి, వాడు పారేసిన కాడ అది తీసుకుని ఇంకొని పోతారు అవును, మళ్ళీ తీసుకొని పోయి వాళ్ళు అమ్ముకోవడం లేకపోతే వాళ్ళు ఇంట్లోకి ఇచ్చుకోవడం అది చేస్తాం. ఎంత వరస్ట్ అయిపోయిందంటే చెన్నై ఎయిర్పోర్టు వేసినా కూడా అదే. బెంగళూరుది ఏంటంటే 6 గంటలు అయిపోతుంది మన ప్రయాణం. అదే కానీ బెంగళూరులో సేమ్ ఇదే మాదిరిగా 4 గంటల ప్రయాణం ఏంటేనా, ఒక నా కొడుకు పోయాడు కాదు చెన్నైకి, అంత వరస్ట్ తయారైపోయింది చెన్నై. చెన్నైందేంగప్ప. మళ్ళీ మన ఆంధ్ర వాళ్ళు బాగా టార్గెట్, ఎంత టార్గెట్ చేస్తాను. ఈ బ్యాగ్ ఎంత నమ్ము, ఇదేంది ఇదే మహా అంటే 1 కేజీ కూడా ఉండదు, దీనికి అంత 400. ఇది అబ్బా కారిపోయింది కదా, ఓన్లే నేనేం తీసుకురాలేదు, ఏదో ఆయిల్ అయితే లీక్ అయింది సంథింగ్. లేదు బాగున్నాయి లాగు అదా, ఈ అమ్మ పల అని ఉన్నాయి దా చూడ, ఇదిగా పల అని ఉన్నాయి చూడు ఆకు. కిందకి మైక్ లేదు, మైక్ యాడ్ పెట్టినా తెలియడం లే. యాక్చువల్లీ ఇప్పుడు మేము మురగాపులో ఉన్నాం అనమాట. ఇదంతా ఏరియా సిటీ ఏరియా. ఈ సిటీ ఏరియాలో ఈ మురగాపులో 90% బంగ్లాదేశ్ వాళ్ళు, చెన్నై వాళ్ళు, శ్రీలంక వీళ్ళు మాత్రమే ఉంటారు. మాలే సైడ్ అయితే మన ఆంధ్ర వాళ్ళు, ఫిలిపీన్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట. యాక్చువల్లీ అదా పాన ప్యాకెట్ ఆడనే ఉన్నది కదా, దానికోసం నా వల్ల కాల నేను తిరిగి నా అలసిపోయినా అనమాట. మా బంగాళలో దొడుకోవచ్చిన ఇంజనీర్ని వాడు ఉండేసి ఇక్కడ అమ్ముతారు పాన్ షాపులు ఉండే పదా అంటే ఇక్కడికి వచ్చినాము. వేరే షాపు ఇక్కడ మన కేరళ వాళ్ళు బకాలా కూడా ఉన్నది. వాళ్ళు ఎక్కడ చూసినా కానీ మీ ఇండియన్ తమలపాకు మాకు అవసరం లేదు, బంగ్లాదేశ్ టీ కావాలని మాట్లాడుతున్నారు. లాస్ట్కి అయితే తమలపాకులు అయితే అమ్మినాం అనమాట. ఎంతో తెలిసిన నేను 700 పెట్టి కొన్నా ఆడ గంప. 700 అంటే మనకి ఇక్కడ ఎంత ఉంటుంది, 3 దినాలు వేసుకోండి, 3 దినాలు పెట్టి కొన్నా. ఈడ 10 దినాలకు అమ్మినా, 7 దినాల కోసం లాభానికి అమ్మినా అనమాట. మళ్ళీ ఎంత భయం అనే గుండెల్లో దడ కొట్టుకునేదాడ. నాకు ఎయిర్పోర్ట్లో ఏడ పట్టుకుంటారు ఏమోరా స్వామి అనేసి. అసలుకి తమలపాకులో వాళ్ళు అంటున్నారు, అంతా తమలపాకు వాళ్ళు కిల్లు కట్టేవాళ్ళు కానీ ఎవరే కానీ అసలు వేసుకోవడం లేదంటే. ఈ వేస్ట్ ఇది తీసుకురావద్దన్నాడు ఒకటే మాట ఆయన. ఓకేలే ఎటైతే మేము అమ్మేసినాము. నాకైతే ఇంకా కంటి మీద రెప్ప బాబోయ్ ఫుల్ నిద్ర తట్టుకోలేకపోతున్నాను. ఓకే గ్యాస్, థ్యాంక్ యూ సో మచ్. మా బంగాళూరుతో కొంచెంసేపు కామెడీ చేద్దాం అనుకున్నా, ఆడ అవ్వాల, ఆడ దాని మీద దీని మీద తిరగడానికి అయిపోయింది. ఇంక వస్తాయి ఇలా కామెడీ వీడియోలు వస్తాయి. అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఐ లవ్ యూ గ్యాస్. ఓకే బాయ్.